చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? అంతా అయిపోయిన తర్వాత అయ్యో అలా చేసాము, ఇలా చేసాము, ఇలా చేయాల్సి ఉంటే బాగుండేది అని అనుకోవడమే అండి. మనం అంతా చేసరిపోయిన తర్వాత ఏమీ చేయలేము. సో అలాంటిదే నా లైఫ్లో కూడా జరిగింది. సో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హనీ యూనిక్ టాక్స్. నా ప్రయాణం మీతోనే. యాక్చువల్గా నా హెయిర్ ఇలా అయితే ఉండేది కాదు. చాలా స్ట్రాంగ్గా, హెల్దీగా, మంచి షైనీగా ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైం నాకైతే ప్రజెంట్ స్ప్లిట్ ఎండ్స్ అయితే వచ్చేసాయండి. చూడండి, దీనివల్ల ఏమవుతుందంటే నా హెయిర్ జస్ట్ కోమ్ చేసుకున్న హెయిర్ మొత్తం వచ్చేస్తుంది. ఇంకా నేను ఎప్పుడెప్పుడు కోమ్ చేసుకున్న జస్ట్ నేల మీదే ఉంటుంది హెయిర్ మొత్తం. సో నేను ప్రీవియస్గా అయితే ఒక మంచి టిప్ అయితే ఫాలో అయ్యాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ప్రీవియస్గా హెయిర్ ప్యాక్స్ పెట్టుకునేదాన్ని, మంచిగా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేదాన్ని. చాలా బాగుండేది నా హెయిర్, షైనీగా, లాంగ్గా, థిక్గా, ఎక్కువ డెన్సిటీ ఉండేది. ఇప్పుడైతే మొత్తం పలచపడిపోయింది, స్కాల్ప్ మొత్తం కనబడుతుంది యాక్చువల్గా. సో మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సో లెట్స్ కమ్ ఆన్. ఫస్ట్ మనం అయితే మన హెయిర్ ప్యాక్కి కావాల్సిన థింగ్స్ ఇవన్నీ చూపిస్తాను. ఈ ప్యాక్కి మెయిన్గా కావాల్సిన థింగ్స్: ఫస్ట్ 1 కప్ హెన్నా పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్, 1 ఎగ్, 1 లెమన్ అండ్ హైబిస్కస్ ఫ్లవర్స్. ఈ హైబిస్కస్ ఫ్లవర్స్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫస్ట్ గ్యాస్ అయితే ముట్టించేసుకోవాలి. టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఒక స్పూన్ అయితే ఇప్పుడు వేసేసుకోవాలి. డికాషన్ అయితే పెట్టేసుకున్నాను. మంచిగా 3-4 టైమ్స్ అయితే మరగాలి డికాషన్. ఆ తర్వాత మనం మెయిన్ టిప్లోకి వెళ్ళిపోదాము. ఒకవైపు డికాషన్ అయితే రెడీ అవుతుంది, ఇంకొంచెం సేపట్లో దించేసుకుందాము. ఫస్ట్ అయితే మనం డికాషన్ని స్ట్రైన్ చేసేసుకుందాము. స్ట్రైన్ చేసి ఒక గ్లాస్లోకి తీసుకుందాము. మనం డికాషన్ తీసి పక్కన పెట్టుకున్నంత కదా ఇందాక. సో కొంచెం సేపు ఆగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ హెన్నా పౌడర్ అయితే వేసేసుకోవాలి. నేనైతే 1 కప్ తీసుకున్నానండి, నా హెయిర్కి సరిపోయినట్టు. నాదేం పెద్ద లాంగ్ హెయిర్ ఏం కాదు కదా, సో నేనైతే 1 కప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అయితే డికాషన్ మనం చేసుకున్నాం కదా, ఆ డికాషన్ అయితే కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి ఫేస్ని. సో నేనైతే కలిపేసాను. చూడండి, ఇలా పేస్ట్ లాగా రావాలి. అటు గట్టిగా ఉండకూడదు, ఇటు పలుచగా ఉండకూడదు. మన హెయిర్ మీద పెట్టేస్తే స్టిక్ అయిపోవాలి, జారకుండా. ఈ కన్సిస్టెన్సీ అయితే ఓకే. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ హెన్నాని ఒక 4 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. 4 అవర్స్ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కలిపి అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను. మనం 4 అవర్స్ రెస్ట్ అయితే ఇచ్చాం కదండి. ఆఫ్టర్ 4 అవర్స్ ఏమేమి యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ మనం ఒక ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ మొత్తం యాడ్ చేసేసుకుందాము. ఎల్లో ఆప్షనల్ని, మీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోలేదు. నాకైతే ఏం ప్రాబ్లం లేదు, సో నేను యూస్ చేస్తాను ఎగ్ ఎల్లో కూడా. అండ్ దెన్ మన మెయిన్ థింగ్ కర్డ్, 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్. సో దీన్ని అయితే మంచిగా
మిక్స్ చేసేసుకుందాము. లెమన్ కూడా వేసేసుకోవాలి ఇందులో. ఒక హాఫ్ లెమన్ అయితే చాలు, ఫుల్ లెమన్ అవసరం లేదు ఎందుకంటే డ్రై అయిపోతుంది హెయిర్. యాక్చువల్గా మనకు మెహందీ వల్ల హెయిర్ మాత్రం చాలా రఫ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, లాస్ట్లో ఒక స్పూన్ మీకు ఇష్టమైన ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. దీనివల్ల మనకి హెయిర్ చాలా సాఫ్ట్గా షైనీగా అయితే ఉంటుంది. సో నేను ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. మిక్స్ చేసేసుకున్నాం. మనం బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పేస్ట్ అయితే చాలా బాగుంది చూడ్డానికి. దీన్ని హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను చేసుకుంటే మీకు ఏం కనబడుతుంది. సో ఎలా అప్లై చేయాలో చూపించే వాళ్ళు వేరే ఉన్నారు, సో వాళ్ళు చూపిస్తారు. హలో వ్యూవర్స్, నేనైతే హెన్నా అప్లికేషన్కి అయితే వచ్చేసాను మా విలేజ్లో ఉన్న బ్యూటీ పార్లర్కి. మా విలేజ్లో ఫస్ట్ టైం 14 years బ్యాక్ ఈ ఎక్క అయితే బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేశారు. ఈ ఎక్కే ప్రజెంట్ కూడా చేస్తున్నారు. సో ఈ ఎక్కని అడిగి తెలుసుకుందాం హెన్నా ప్రయోజనాలు. వేడి తగ్గిద్ది, చాలా ప్రయోజనాలు ఉంటాయిరా మంత్లీ పెట్టించుకోవటం వల్ల. చూసారా నా హెయిర్ ఎంత బాగుందో ఆఫ్టర్ హెన్నా అప్లికేషన్. నేనైతే హెయిర్ వాష్ చేసేసాను 2 hours పెట్టేసుకొని. ఓన్లీ నార్మల్ వాటర్తోనే హెయిర్ వాష్ చేయాలండి, ఏ షాంపూస్ యూస్ చేయకూడదు. నెక్స్ట్ డే, ద వెరీ నెక్స్ట్ డే మనం మాత్రం హెయిర్ని షాంపూ చేసుకోవచ్చు, హెడ్ వాష్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డే మాత్రమే హెయిర్ ఆయిల్ అప్లై చేయాలి. అది కూడా ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. ఎంత చక్కగా కనబడుతుంది చూడండి, షైనీగా హెయిర్ బౌన్సీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ హెయిర్ ప్యాక్ మంచిగా యూజ్ అవుతుంది. మీకు కూడా కావాలంటే ట్రై చేయండి. వీక్లీ వన్స్ ఒకసారి మాత్రం అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.